అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి? అండ్ ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో ఎటువంటి పేషెంట్స్‌కి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలకు నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో ముందుగా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ జనరల్‌గా ఉండేది ఒక 4 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మెడిసిన్స్, టాబ్లెట్స్ అన్నమాట. PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. అంటే మీరు కామన్‌గా వినేదే వైగ్రా టాబ్లెట్స్ లాంటి సిల్డెనాఫిల్, టెడలాఫిల్, వర్డెనాఫిల్, ఎవనాఫిల్ అనే ఒక PDE5 ఇన్హిబిటర్ టాబ్లెట్స్ అంటారు. ఈ PDE5 ఇన్హిబిటర్స్ అనే టాబ్లెట్స్ కామన్‌గా యూజ్ చేసే టాబ్లెట్స్ అన్నమాట. ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. కామన్‌గా అందరూ వైగ్రా అంటారు. ఇది ఆల్మోస్ట్ ఎట్లా అయిపోయిందనంటే పేషెంట్స్ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళ సెక్షువల్ ప్రాబ్లమ్ ఉందో లేదో కూడా తెలియకుండా సెక్షువల్ ప్రాబ్లమ్ ఉందేమో అనుకుని కూడా ఈ టాబ్లెట్స్‌ని ఏదో చాక్లెట్‌లు తిన్నట్టు అట్లా వేసుకుంటా వాళ్ళంతట వాళ్ళు సెక్షువల్ ప్రాబ్లమ్స్‌ని కొని తెచ్చుకుంటున్నారు చాలా మంది పేషెంట్స్. యాక్చువల్‌గా ఈ PDE5 ఇన్హిబిటర్స్ అనేది సెక్షువల్ ప్రాబ్లమ్స్‌ని కొన్ని రకాల సెక్షువల్ అంగస్తంభన సమస్యలకే ఇవి ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లే గాని, అంగస్తంభన సమస్య ప్రతిసారి కూడా ఇది ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు. అసలు కొన్ని సార్లు ఈ టాబ్లెట్స్ అవసరం లేకుండా కూడా వాళ్ళకి ఎరెక్షన్స్ నార్మల్‌గానే వస్తాయి. సో ఈ PDE5 ఇన్హిబిటర్స్ ఎవరిలో స్టార్ట్ చేయాలి అనంటే, ఎవరిలో అయితే ఈ అంగం స్తంభన సమస్య జస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉండి అండ్ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుందో, లేకపోతే సెక్స్ చేస్తున్నప్పుడు సడెన్‌గా పెనిస్ మధ్యలో మెత్తగా అయిపోతుందో, అటువంటి వాళ్ళలో ఈ టాబ్లెట్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. స్టార్టింగ్ ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు పెనిస్ గట్టిగానే ఉండి కరెక్ట్‌గా ఇన్సర్ట్ చేసే టైంకి బెండ్ అయిపోతున్నా, లేదంటే సెక్స్ చేస్తున్నప్పుడు సడెన్‌గా మధ్యలో మెత్తగా అయిపోతున్నా, ఇటువంటి వాళ్ళలో ఈ PDE5 ఇన్హిబిటర్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. వీటిని ఎప్పుడూ కూడా చాలా తక్కువ డోస్‌లో స్టార్ట్ చేయాలి. అంతేగాని ఒకేసారి 50 ఎంజీ, 100 ఎంజీ టాబ్లెట్స్ వేసుకుంటే ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా తక్కువ డోస్‌తో స్టార్ట్ చేసుకుంటేనే ఈ టాబ్లెట్స్ వల్ల బెనిఫిట్ జరిగిద్ది. అండ్ సెకండ్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి పెపావరిన్ ఇంజెక్షన్స్ అంటారు. ఈ పెపావరిన్ ఇంజెక్షన్స్ అనేది డైరెక్ట్‌గా పెనిస్‌కి పేషెంట్సే ఇంజెక్షన్ చేసుకోవాలన్నమాట. బట్ ఇది చానా పెయిన్‌తో ఉండే ప్రాసెస్ అండ్ దీని రిజల్ట్స్ కూడా అంత కన్సిస్టెంట్‌గా ఉండవు. కొన్నిసార్లు ఆ ఇంజెక్షన్ డోస్‌కి ఎరెక్షన్ వచ్చిద్ది. కొన్నిసార్లు ఆ ఇంజెక్షన్ చేసుకున్నా కూడా ఎరెక్షన్ రాదు. కొన్నిసార్లు ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు ఎరెక్షన్ 10-20 మినిట్స్ ఉంటది. కొన్నిసార్లు 1 మినిట్‌లో, 2 మినిట్స్‌లోనే ఎరెక్షన్ తగ్గిపోయిద్ది. పెద్ద కన్సిస్టెన్సీ ఉండదన్నమాట ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్‌తో. సో ఇది ఆల్మోస్ట్ టోటల్లీ ఔట్‌డేటెడ్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఈఎస్‌డబ్ల్యూ ట్రీట్మెంట్ లేదా షాక్ వేవ్ థెరపీ అంటారు. ఈ ఈఎస్‌డబ్ల్యూ ట్రీట్మెంట్ లేదా షాక్ వేవ్ థెరపీ అనేది ఎవరిలో అయితే డయాబెటిస్, హైపర్ టెన్షన్ లేదా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉండి దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళలో బాగా యూజ్ అయిద్దనమాట. ఈ షాక్ వేవ్ థెరపీ లేదా ఆహ్, లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా ఈఎస్‌డబ్ల్యూ ట్రీట్మెంట్ అనేది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ వచ్చేసి పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది టాబ్లెట్స్ పనిచేయకపోయినా, ఇంజెక్షన్స్ వర్కౌట్ అవ్వకపోయినా, లేదా మీరు షాక్ వేవ్ థెరపీ చేపించుకున్నా, ఎటువంటి ట్రీట్మెంట్ చేపించుకున్నా మీకు సెక్షువల్‌గా ఎరెక్షన్స్ రాక ఇబ్బంది పడుతున్నారో, అటువంటి పేషెంట్స్‌లో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీలో ఏం చేస్తాము అనంటే పెన్నిస్‌లో ఏదైతే మజిల్ డ్యామేజ్ అయిపోయి దాని బ్లడ్ ఫ్లో లేక ఎరెక్షన్ రావట్లేదో ఆ మజిల్ ప్లేస్‌లో ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది ఆ మజిల్ ప్లేస్‌లో రిప్లేస్ చేస్తామనమాట. ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది ఆ మజిల్‌లో పెట్టేయటం వల్ల పెన్నిస్‌కి, సెక్స్‌కి కావాల్సిన స్టిఫ్‌నెస్ ఈ సిలికాన్ ఇంప్లాంట్ ఇస్తది. సెక్స్ చేయటానికి మెయిన్‌గా కావాల్సింది పెన్నిస్‌కి స్టిఫ్‌నెస్ కావాలి. స్టిఫ్‌నెస్ లేకపోతే ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే పెన్నిస్ బెండ్ అయిపోయిద్ది. సో ఆ స్టిఫ్‌నెస్ అనేది ఈ సిలికాన్ ఇంప్లాంట్ ఇస్తది కాబట్టి సెక్స్ చేయటానికి ఎటువంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఒక్కసారి కనుక ఈ సర్జరీ చేపించుకుంటే మినిమమ్ 15 ఇయర్స్ పాటు సెక్షువల్‌గా ఏ ప్రాబ్లమ్ రాదు. సో ఎవరిలో అయితే సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో అసలు ఫస్ట్ మీకు ఈ సెక్షువల్ సమస్యకి కారణం ఏమిటి? అండ్ అది ఏ స్టేజ్‌లో ఉంది? దానికున్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి? టాబ్లెట్సా? ఇంజెక్షన్సా? లేకపోతే షాక్ వేవ్ ట్రీట్మెంటా? లేదు ఇవన్నీ ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకుంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీయా? ఏంటి అనేది మనము ఫస్ట్ కారణం ఏంటి? అది ఏ స్టేజ్‌లో ఉంది అనేది తెలుసుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో ఎవరిలో అయితే సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా
మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేపించుకున్నా సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారు. అసలు కరెక్ట్‌గా మీ అంగస్తంభన సమస్యకి కారణం ఏమిటి? దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే, ఒకసారి మా హాస్పిటల్ నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి డైరెక్ట్‌గా వచ్చి గనక కలిసినట్లయితే డెఫినిట్‌గా మీకు సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్యకి నేను 100% సొల్యూషన్ చెప్తాను. థాంక్ యూ.